మా బీపీ నాకు డౌన్ అయిపోయి ఆ ఒళ్ళంతా చెమటలు పట్టి కుమిలిపోతున్నాను. ఈ లోపల అప్పుడే వెళ్ళారు మన సంఘంలోంచి మన బెడ్లో. వాళ్ళకి ఫోన్ చేస్తే వారు వచ్చి ఇలా వెళ్ళారట, వీళ్ళు కనబడతలేదట అని అనగానే వారు కూడా 6 మేఘాలుగా ఎక్కడ ఏంటనేది వారు తెలుసుకొని పరుగులు పెట్టారు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి మన పిల్లలు ఫోన్ చేశారు, పాస్టర్ గారు మీరేం భయపడకండి, పిల్లలు క్షేమంగా ఉన్నారు, కాస్త నీళ్ళు ఎక్కువ తాగేయటం వల్ల హాస్పిటల్లో పెట్టారు, ట్రీట్మెంట్ జరుగుతుందండి అని చెప్పడంతో నేను నా భార్య కాస్త ఊపిరి పీల్చుకున్నా. పిల్లలు క్షేమంగా ఉంటే చాలు. నేను అడిగాను, బాబు ఏ హాస్పిటల్లో పెట్టారు? గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టారు అయ్యగారు. బాబు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగా జరగదు కదా, ఎన్ని డబ్బులైనా పర్వాలేదు, అప్పన్నా చేసుకొని నా పిల్లల్ని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటాను, అడిగి తీసుకొచ్చేయండి నాయన. ఇక్కడ అపోలోలో కానీ ఆ మెడికవర్లో కానీ ఎన్నో హాస్పిటల్ ఉన్నాయి, మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది, వాళ్ళ కోసమే కదా నేను బతికేది, వాళ్ళని తీసుకొచ్చేయండి నాయన అన్నా. అలా అనకండి పాస్టర్ గారు, మరి ఇది ప్రమాదం కదా. అప్పుడే పాపం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నా బిడ్డలు, వారి మనస్సులో వీళ్ళని ఎలాగా దూరం అయిపోయారు, ఈ వార్త వాళ్ళు విన్నారు అంటే, ఈ వార్త వారికి తెలిసిందంటే పాస్టర్ గారు ఏమైపోతారు, పాస్టర్ అమ్మగారు ఏమైపోతారు అని నా బిడ్డలు ఆ పరిస్థితిని అంతా కూడా మరుగు చేసి నా క్షేమం కొరకు నా బిడ్డలు, నా సంఘ బిడ్డలు నన్ను కాపాడుకోగలిగారు. ఆ రోజున ఆ వార్త వారు మరుగు చెయ్యకపోతే తప్పనిసరిగా ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఉండకపోదును.